ఇద్దరు ఆడపిల్లలు. నాకు ఒక కుమారుడు కావాలని బాగా ఆశ కలిగి ఉండేదాన్ని. కానీ థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ ఉండే మిస్క్యారేజ్ అయిపోయింది. Okay. 8th month ప్రెగ్నెన్సీలా పాప కడుపులో చనిపోయింది. డాక్టర్స్ నన్ను ఛాన్స్ తీసుకోవద్దన్నారు. లైవ్ లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను కనెక్ట్ అయి ఉన్నా. నేను ఫోన్ చేసినప్పుడు నేను అన్నా, డాడీ నాకు ఇట్లా ఆశ ఉంది, మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి డాడీ అన్నారు, మీకు ఖచ్చితంగా దేవుడు చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, నువ్వు విశ్వసించు అని. అదే మంత్ లో నేను కన్సీవ్ అయినా. ఇప్పుడు నాకు చక్కని కుమారుడు. 850 కిలోమీటర్లు ప్రయాణము చేసి వచ్చారండి. ఎందుకో తెలుసా? సాక్ష్యము చెప్పడానికి, సాక్షిగా నిలబడడానికి. ముంబై నుంచి వచ్చిన సాక్ష్యం పంచుకోనికి నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఓకే. నేను లైవ్ లో ఒక రోజు నైట్ ప్రేయర్ చూస్తున్నా. ఇద్దరు ఆడపిల్లలు. నాకు ఒక కుమారుడు కావాలని బాగా ఆశ కలిగి ఉండేదాన్ని. కానీ థర్డ్ టైం కూడా ప్రెగ్నెన్సీ ఉండే మిస్క్యారేజ్ అయిపోయింది. 8th month ప్రెగ్నెన్సీలా పాప కడుపులో చనిపోయింది. డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అన్నారు. చాలా మందికి చాలా రేర్ గా అట్లా 2-3 hours లో డెలివరీ అయిపోతుంది, సిజరింగ్ చేసి తీయాలి అన్నారు. నేనన్నా లేదు, నాకు నార్మలే అవుతుంది, నా దేవుడు చేస్తాడు అట్లా అని చెప్పి మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా నాకు నార్మల్ డెలివరీనే అయిపోయింది. పాప లోపల చనిపోయి ఉన్నా కూడా దేవుడు, అప్పుడు డాక్టర్స్ భరోసా ఇవ్వలేదు, అంటే తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అనుకో, చనిపోతారని చెప్పారు. నేను లోపల బాగా ప్రేయర్ చేస్తాను. నా 2 బిడ్డలు బయట మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు, ప్రభు మా అమ్మకి ఏం కావద్దు, మా అమ్మ మంచిగా బయట రావాలి అని. అప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి 1 గంటలోనే నాకు మొత్తం నార్మల్ అయ్యేటట్టు చేసి, ఇన్ఫెక్షన్ అయింది అన్నారు. ఇన్ఫెక్షన్ తర్వాత నాకు మొత్తం తీసేసి ప్రభు నన్ను స్వస్థపరిచింది. దాని తర్వాత దేవుడు, డాక్టర్స్ నన్ను ఛాన్స్ తీసుకోవద్దన్నారు. నాకేమో ఒక కుమారుడు కావాలని చాలా ఆశ కలిగి ఉండేది. తర్వాత నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి డాడీ గారు లైవ్ లో ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను కనెక్ట్ అయి ఉన్నా. నేను ఫోన్ చేసినప్పుడు నేను అన్నా, డాడీ నాకు ఇట్లా ఆశ ఉంది, మీరు ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేసి డాడీ అన్నారు, మీకు ఖచ్చితంగా దేవుడు చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, నువ్వు విశ్వసించు అని. అర్ధరాత్రి 3 గంటల సమయంలో నేను మోకాళ్ళు వేసి ప్రార్థించిన. అదే మంత్ లో నేను కన్సీవ్ అయినా. ఇప్పుడు నాకు చక్కని కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది? ఒక సహోదరి, వారి కుటుంబం, బ్రదర్, పిల్లలు, బాబు ఈ రోజున వారు ముంబై నుంచి వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ ఆరాధనలో సాక్ష్యము చెప్పడానికి ముంబై నుంచి మరి హైదరాబాద్, సికింద్రాబాద్ జరుగుతున్న ఆరాధనకు వచ్చారండి. ఎప్పుడు మమ్మల్ని చూడలేదు, కలవలేదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడే ఆమె చూడడం ఫస్ట్ టైం. చాలా సంతోషం, మిమ్మల్ని చూడడం కూడా చాలా సంతోషం. మరి ముంబై ప్రాంతం నుంచి వచ్చారు. లైవ్ కాల్స్ లో మరి లైవ్ జరుగుతున్న సమయంలో లైవ్ లో ఏకీభవించిందంట. ప్రతి ఆదివారము లేదా సోమవారము లైవ్ కాల్స్ జరుగుతున్నాయి, స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. లైవ్ కాల్స్ లో సేవకులు లైవ్ లో ఎంతమంది కాల్స్ చేస్తారో అంతమందితో మరి ఫోన్స్ లో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ లైవ్ ప్రోగ్రామ్ గత 4 సంవత్సరాల పైగా నుంచి ఈ స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రభు అన్నారు, నా బిడ్డల జీవితాల్లో నేను కార్యం చేస్తాను, నువ్వు నిలబడు, ప్రార్థన చేయి, అంతే, నేను అద్భుతాన్ని చేస్తానని ప్రభు మాట ఇచ్చారు. వారిని నేను ఓదారుస్తాను, బలపరుస్తానని మాట ఇచ్చారు మాకు. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. మరి సహోదరి లైవ్ ప్రోగ్రాంలో ముంబై నుంచి పాల్గొన్నారంట. ఆమెకు ఆల్రెడీ 2 బిడ్డలు ఉన్నారు. 3వ బిడ్డ లోపల 8th month లో చనిపోయింది. మరి చాలా వేదనతో ఉన్న సమయంలో వారు కాల్లో, అంటే ఫోన్లో మరి ప్రార్థన చేయించుకున్నారంట. డాడీ, నాకున్న పరిస్థితులు, మరి నాకున్న ఇబ్బందులు నన్ను చాలా 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 వేదనకు గురి చేస్తున్నాయి. ఆల్రెడీ
నాకు బిడ్డ పుట్టి 8వ నెలలో చనిపోయింది, నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, నాకు ఒక చిన్న నాకు చక్కని బాబు కావాలి, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నారంట. ప్రైజ్ ద లార్డ్. సేవకుడు మాట ఇచ్చి, అంటే సేవకుడు నోటిన దేవుడు పలికిన మాటలు అద్భుతమైన మాటలండి. ఏమని ప్రార్థన చేసి చెప్పారు? అమ్మా, నువ్వు ఏం బాధపడకమ్మా, మన దేవుడు నమ్మదగినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అన్నీ సాధ్యమే. నువ్వు ఈ రాత్రి సమయంలో ప్రార్థించమ్మా అని నీకు దేవుడు చక్కని కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు, ఇప్పుడు నీ గర్భాన్ని మళ్ళీ తెరవబోతున్నాడు అని ప్రార్థించిండు. 3 years తర్వాత మళ్ళీ నాకు బాబు పుట్టిండు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక ఒక మాట చెప్పారు, ప్రార్థన చేసిన నెలలోనే కన్సీవ్ అయినారని. ప్రార్థన చేసిన నెలలోనే కన్సీవ్ అయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. సేవకులతో ప్రార్థన చేయించుకున్నారు, అదే నెలలో సేవకుడు ఒక మాట చెప్పారంట, అది సేవకుడి నోటి మాట కాదండి, దేవుని మాట. ఆమెనని చెప్పండి. ఆమె ఎవరైతే దేవుని మాటని రిసీవ్ చేసుకుంటారో ప్రభు కార్యం చేస్తారు. నీ జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారు, నీకు ఒక చక్కని బిడ్డని ఇస్తారు, ప్రభు ఇప్పుడే మిమ్మల్ని తాకుతున్నారు అని ప్రార్థన చేశారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే నెలలో కన్సీవ్ అయ్యి ఈ రోజున చక్కని బిడ్డని ఎత్తుకొని వచ్చారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదామా? జోసెఫ్ ప్రైజ్ ద లార్డ్. జోసెఫ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్కి ఇవ్వండి ఒకసారి. బ్రదర్, మీకేమనిపిస్తుంది? మీరు ఎత్తుకోండి బాబుని. తెలుగు రాదు? కరెక్ట్ గా తెలుగు రాదు, కాకపోతే ఒకటే తెలుసు, దేవుడి మీద విశ్వాసం ఉంటే ఏమైనా చేయగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని కార్యం అని నమ్ముతున్నారా? అదే చెప్తాము, మా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయన నమ్మదగిన దేవుడు. నేను అన్యురాలుగా ఉండే, నేను ఈయనని మ్యారేజ్ చేసుకున్నాక ఉద్ధారైనాక తెలిసింది సత్యం ఏంది, నిజమైన దేవుడు ఎవరు అని. ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ. ఇప్పుడు నేను నా కుటుంబంలో ఎప్పటికీ సాక్ష్యం ఇస్తానే ఉంటా. ఈ రోజున ఈ సాక్ష్యం, చక్కని సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్ జోసెఫ్. ఎస్, దేవుని నామానికి మహిమ. ముంబై నుంచి హైదరాబాద్కి ఎంత దూరం బ్రదర్? ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 850. మీకు ఎంత టైం పట్టింది జర్నీ? 24 hours పట్టింది. ట్రైన్కి వచ్చేసారా? ట్రైన్కి వచ్చి 24 hours పట్టింది. 24 గంటలు ప్రయాణం చేసి 850 కిలోమీటర్లు ప్రయాణము చేసి వచ్చారండి. ఎందుకు తెలుసా? సాక్ష్యము చెప్పడానికి, సాక్షిగా నిలబడడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముంబై నుంచి వచ్చినాక డైరెక్ట్ మంచిర్యాల వెళ్ళిన, మా ఇల్లు, మా పుట్టిల్లు ఇక్కడే. అక్కడ నుంచి నేను ఈ రోజు ఎట్లయినా ఇక్కడ సాక్ష్యం పంచుకోనికి రావాలని నేను నిన్న మధ్యాహ్నం ట్రైన్ కి ట్రై చేసిన రావాలని. బంధువులు వచ్చి కలవడం, ముంబై నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళు రావడం, వీళ్ళు రావడం వల్ల నాకు 2 ట్రైన్లు మిస్ అయిపోయినాయి. మంచిర్యాల నుంచి ఏది ఉన్నదో అది. లాస్ట్ లో నాకు 3:30కి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది, అది కూడా నాకు మిస్ అయిపోయింది. నేను దానాపూర్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఎక్కిన, దాంట్లో చాలా దారుణంగా ఉండే, పిల్లలు శ్వాస ఆడలేదు. దిగేసి అక్కడ నుంచి బస్ పట్టుకొని, ఈ డబ్బులు క్యాన్సిల్ అయిపోయిన ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ నుంచి బస్ పట్టుకొని రామగుండం పోయి, అక్కడ నుంచి పెద్దపల్లికి పోయి, పెద్దపల్లి నుంచి కరీంనగర్ బస్ ఎక్కి కరీంనగర్లో హైదరాబాద్ బస్ కోసం వెయిట్ చేస్తే రోజు టైంకే వస్తాయట. నిన్న నైట్ 3 గంటల దాకా 7:30 నుంచి 3 o'clock దాకా మేము కరీంనగర్ లోనే కూర్చున్నాం. మీరు ఇలాంటి సాక్ష్యం చెప్పాలంటే మరి అలాంటి ఆటంకాలు వస్తాయి ఖచ్చితంగా. నన్ను సాక్ష్యం చెప్పనీయకుండా అపవాది ఎన్నో అడ్డంకులు వేసాడు. ఇంత చిన్న బాబుని పట్టుకొని, మా చెల్ల వాళ్ళ పాప కూడా, ఆమె ఒక చిన్న పాపని తీసుకొని, 2 పిల్లలు, మా చెల్లి ప్రెగ్నెంట్, ఆమెను తీసుకొని నైట్, మా ఆడబిడ్డని తీసుకొని నైట్ అంతా బస్ స్టాండ్ లో కూర్చొని ప్రేయర్ చేస్తూనే ఉన్నా. ప్రభు, నేను సాక్ష్యం చెప్పనీకి వస్తే నన్ను అపవాది ఇట్లా ఆపేస్తాడు, ఎట్లయినా నేను సాక్ష్యం చెప్పాలి. అపవాదికి అయితే అధికారం లేదు ప్రభు, నీదే విజయం, నీ నామమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ. చూడండి ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడి ఉన్నారండి. ఆమేన్. వీరిని నా ప్రభు దీవించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వచ్చేసేయండి సిస్టర్. జోసెఫ్ గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్, థ్యాంక్ యూ సిస్టర్, మై గాడ్ బ్లెస్ యూ. మీరు ఎన్ని అడుగులు వేస్తూ ప్రయాసపడొచ్చారో నా ప్రభు చూస్తున్నారు. ఆమె
దానికి మరి మరీ మరీ అద్భుత అంటే మరి ఇంకెన్నో కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమె మీరు ప్రభుని మహిమపరిచారు, గణపరిచారు, ఆయన మిమ్మల్ని గణపరచబోతున్నారు. ఆమె ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక.